CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తన ఆస్తి తనకి ఇవ్వాలంటూ దీనికి కొందరు తమ కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని, ఆస్తి హక్కు తనకు ఉండగా వీళ్లు తన హక్కులను కాలరాస్తున్నారని ఆమె ఆరోపించారు. ధర్మవరం శాంతినగర్లో ఒక ఇంటి ముందు జింకా సరోజమ్మ అనే చేనేత మహిళ తన సమస్య ఒకరోజు నిరసన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలని ఈ మహిళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కు విజ్ఞప్తి చేసింది. తన ఆస్తి తనకు ఇప్పించాలని, తన కుమారుడు పెళ్లి చేయాలని, అందుకు గాను ఖర్చుల కోసం తనకు రావాల్సిన ఆస్తి 30 లక్షల రూపాయలు ఆస్తి తనకు ఇప్పించండి అంటూ తన దీక్షలో చేనేత మహిళ జింకా సరోజమ్మ విజ్ఞప్తి చేశారు. సత్యకుమార్ అన్నగారికి నమస్కారం. నేను పొద్దున్న నుంచి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను. బయట మెడికల్ మీద కూర్చున్నాను. మా మరిది మధ్యాహ్నం ఇంటికి వచ్చినాడు. వచ్చి కూడా లోపలికి పోయి వాకలు వేసుకొని భోజనం చేసుకొని లోపలే గడి పెట్టుకొని లోపలే ఉన్నారు సార్. మాకు నేను వచ్చిండేది ఏమని కూడా అడగలేదు. ఇంతవరకు చూసినాను, ఎవరే కానీ బయటకు మాట్లాడలేదు. ఇప్పుడు మా తోడుకోవాలి బయటకు వచ్చి సాయంత్రం పూట ముండమోకివి మెడికల్ మీద కూర్చొనేమి మేము దీపాలు పెట్టుకోకుండా పోతావలేదు ఇన్ని నుంచి, ఏమన్నా కావాలా ఏమన్నా పోతావలేదు ఇన్ని నుంచి అని కొట్టేకొచ్చింది సార్. మీరే మాకు న్యాయం చేయండి సార్. మాకు ఎవరో అడుక్కునే వాళ్ళ మాదిరి ఉన్నట్లు అయిపోయింది సార్. పద్ధతి నుంచి మేము మెడికల్ మీద కూర్చొని నాకు చాలా నీరసంగా ఉంది సార్. మా ప్రాణానికి అంత నష్టం ఉండగానే ఆరోగ్యం బాగలేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. నమస్తే సార్. నేను పొద్దున్నే చెప్పిన విధంగా కొన్ని విషయాలు చెప్పలేకపోయినాను. పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరిగినాము. 2021లోనే ఒక కానిస్టేబుల్ ద్వారా పోతుకుంట పోలీస్ స్టేషన్లో షెడ్లో ఒక సార్ ఉన్నాడు, కానిస్టేబుల్ సార్. ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు అదే సెట్లోనే. ఆయన ముందరే ఎప్పుడు ఇస్తారు ఏమని అడిగితే 20 రోజులు ఇస్తామంటే కాదు, నెల రోజులకైనా ఇవ్వండి అని చెప్పి 20 రోజులు 30 రోజులకి ఆయన ఇంకా 10 రోజులు ఎక్స్ట్రానే రాసినాడు, ఇస్తామన్నారు. తర్వాత మేము పోయి అడిగితే దానికి వాళ్ళు ఏదేదో అన్ని ఆన్సర్లు చెప్పినారు. తర్వాత అదే స్టేషన్లోనే ప్రదీప్ సార్ ఎస్ఐ సార్ వచ్చినాడు 2022లో. ఆయన ముందర ఏదేదో నటించి మేము ఇస్తాం సార్ ఇవ్వాలనుకున్నాం అది అని. మా పెద్దయ్య జింకా రామాంజనేయులు పోతుకుంటా, మా నాన్న రెండో ఆయన జింకా రామకృష్ణ చనిపోయినాడు, మూడో ఆయన జింకా చంద్రశేఖర్ శాంతినగర్ మమ్మ దీక్ష చేసిండు అక్కడే, నాలుగో ఆయన తిరుపతిలో ఉన్నాడు. ఎస్ఐ సార్ ముందర చెప్పా, సార్ వాళ్ళు మారిపోతున్నారు, ట్రాన్స్ఫర్లు అవుతున్నారు. తర్వాత 2023 డిసెంబర్ 8వ తారీఖు శుక్రవారం రోజు మన అర్బన్ పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సుబ్రహ్మణ్యం సార్ సిఐ సార్ ఆయన ముందర 2 గంటల సేపు కూర్చోబెట్టుకొని ఆఫ్టర్నూన్ 1 గంట ఆ టైంలో నాకు లంచ్ టైం అయితేనా కూడా మీకోసం మాట్లాడతానని చెప్పి 2 గంటల సేపు ఆయన చెప్పినాడు. ఒక ఏలు గాయం అయితే మీరు ఆ ఏలు నరుక్కుంటారా? ఒక వ్యక్తి చనిపోయినాడు, మీ నలుగురిలో ఒక అతను చనిపోయాడని చెప్పి వాళ్ళ వారసుని, వాళ్ళ కొడుకుని, వాళ్ళ భార్యని వదిలేస్తారేమయ్యా మీరంటే, లేదు సార్ నేను చేస్తాం సార్, అది సార్ ఇది సార్ అని ఎన్నో చెప్పినారు. సిఏ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు, ప్రభుత్వం కూడా మారింది. ఇప్పుడేమో ఇవన్నీ మాట్లాడుతుంది. ఇప్పుడు నీ చేతనంటే చేసుకోరా అంటున్నారు. 4 సార్లు స్టేషన్ చుట్టూ తిరిగినాం, ఎన్నో పంచాయతీలు జరిగినాయి. దయచేసి సార్ మాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అప్పుల బాధలు అయిపోయినాయి. మమ్మకు ఆరోగ్యం బాగలేక అప్పులు చేసినాను సార్. నా తప్పు ఉంది, కానీ నేను చేయడం వేరే విషయాల గురించి కాదు. మా అమ్మ ఆరోగ్యం కోసం నేను అప్పులు చేసినాను. ఇప్పుడు నాకు మెడకు చుట్టుకున్నాయి. నేను నెల రోజులు అవుతుంది నేను మా అమ్మ దగ్గర లేక. నేను పుట్టిన ఈ 29 సంవత్సరాల మా అమ్మ దగ్గర నేను ఒక్క రోజు కూడా నేను వదిలేసి, కానీ ఈ అప్పుల బాధతో నేను ఇప్పుడు నెల రోజుల నుంచి బయట ఉన్నాను. దయచేసి మాకు ఎట్లయినా న్యాయం చేయండి సార్. నా బతుకు నేను బతుకుంటాను, మా అమ్మని చూసుకుంటూ సంతోషంగా ఉంటాం సార్. మేము అసలు ఆడు ఏం మాట్లాడాలన్నా కూడా ఆడేం మాట్లాడలేని చెప్పి వీడియో ఇప్పుడు పక్కకు వచ్చి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాం సార్. మా పిన్ని ముండమోపి నువ్వు ఫస్ట్ నుంచి లేసిపడిందంట సార్ అమ్మని. చాలా అంటే చాలా కష్టంగా ఉంది మాకు. ఇంటి ఎదురుగ్గా ఉండే వాళ్ళతో నక్కుంటా మాట్లాడుతాం సార్. మా పిన్ని మేము దూరంగా ఉండి చూస్తున్నాము, నవ్వుతా మాట్లాడుతున్నారు సార్. దయచేసి ముక్కుతున్నాను సార్. 29 ఏళ్ళ వయసు సార్ నాకు. ఈ వయసులో నేను ఇంతగా బతిమలాడుకుని ఇంతగా చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి సార్. నన్ను చాలా మందిని కొడుకుగా పెళ్లి చేయలేదని అడుగుతున్నారు సార్. నాకైతే చాలా బాధగా ఉంది సార్. మాకు ఆ ఆస్తి వస్తే మాకు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.